చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? ఒక్కసారి కాదు, రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా. అదొక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రుకో జరా సబర్ గురు. చాలా వరస్ట్ ఉంది. ఏమీ లేదు నా సినిమాలో, సబ్జెక్ట్ లేదు, రవితేజ రేంజ్ సినిమానే కాదు. అంత సినిమా తలగానే వచ్చింది, నాకు లిటరల్లీ తలగానే వచ్చింది. 300 పెట్టుకొని వచ్చా, లిటరల్లీ ఐమ్ లాస్ట్ ద మూవీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోతే. ఈ మిరపకాయలో హీరోయిన్ కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా, సునీల్ ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే. చాలా పాపం రా, నిజం మాస్టర్. రే హరిశంకర్ డైరెక్టర్ గారు అయితే ఒక మంచి మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి అందమైన అమ్మాయిని ఇచ్చారు. హరిశంకర్ డైరెక్టర్ గారు అయితే ఒక మంచి మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి అందమైన అమ్మాయిని ఇచ్చారు. సిద్ధన్న ఎంట్రీ అయితే హైలైట్ ఉంటుంది దీంట్లో. ఏదైనా ప్లస్ అంటే సిద్ధన్న. సో హరిశంకర్ గారు అయితే మంచి ఒపీనియన్ ఉండే, రీమేక్ మానేస్తే మంచిది అనిపించింది. నువ్వేదో లోఫర్ గాల్లో ఉన్నావే, సినిమాలు ఇటువంటి ఈజీ అనుకున్నావా? రా అంటే చూస్తాను అన్నాడు, ఎంత దిగింది, బయటికి రావడానికి టైం పడుతుంది. అంతే బాగాలేదు, లోపల ఏం లేదు, డొల్ల ఏమి లేదు. మీకు అయితే తెలుస్తుందిరా, మీకు అయితే తెలుస్తుంది. హీరో గారు కానీ లేకపోతే దాని ఏమంటారు డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఫస్ట్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి. అంటే అది ఎంతసేపు రివ్యూవర్లు తిస్తే ఏమి రాదు. రివ్యూవర్లకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు కదా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. బట్ హరీష్ శంకర్ గారు అయితే నిజంగానే మార్క్ అయితే క్రియేట్ చేయలేకపోయినాడు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కానీ ఈ సినిమా చూసాక ఒక జండు బాగుంటే పడేయండి బాబయ్య అని అడగాలనిపిస్తుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ సినిమాలో హీరోయిన్ నడుముకి చాలా ఎక్కువ స్క్రీన్ టైం ఉంది భయ్యా. ఉద్దేశం ప్రకారం ఈ సినిమా చూడడం కంటే హరీష్ శంకర్ గారి ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. ఈ సినిమాని ఎవరైనా తొక్కితే నాకు నచ్చదు. మీరు పక్కా చూడాలి, చూసి 2000 crores తీసుకురావాలి ఈ సినిమాకి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ సినిమాని ఎవరైనా తొక్కితే నాకు నచ్చదు. మీరు పక్కా చూడాలి, చూసి 2000 crores తీసుకురావాలి ఈ సినిమాకి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు నచ్చకపోయినా మీకు నచ్చొచ్చేమో. 2000 crores కూడా కలెక్ట్ చేయొచ్చేమో డే 1. 5000 crores కాదు, 6000, 7000, 8000, 9000, 10,000 వాళ్ళ కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా కాబట్టి. వరస్ట్ సినిమా, కథ లేదు, ఏం లేదు, సబ్జెక్ట్ వరస్ట్ సినిమా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మొత్తం జగపతి బాబాలోనే నడుస్తాను నా పొద్దుటి నుంచి సినిమా. వరస్ట్, ఏ మాత్రం నచ్చల. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? హరీష్ శంకర్ గురించి ఏం చెప్పలేము. హీ షుడ్ స్టాప్ మేకింగ్ మూవీస్. థియేటర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నారేమో సార్, వెళ్ళకండి సార్. ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేసినా కొట్టేస్తారు సార్. నా మాట వినండి సార్. క్లైమాక్స్ దెంగెట్టాడు, ఫస్ట్ హాఫ్ కూడా పవర్ స్టార్ దెబ్బ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. లాస్ట్ 45 minutes బాగుంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డౌటే. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? లాస్ట్ 45 minutes క్యామియోస్ సర్ప్రైజ్లు కొంచెం ఉంటాయి, మ్యూజిక్ బాగుంటది అంతే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏం బాగలేదు అసలు. ఫస్ట్ చూసానన్నయ్య, ఇది చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మిరపకాయ తర్వాత అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ పాల్వన్ కళ్యాణ్తో వస్తాదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మరి హరీష్ ఏమో బాగా మాట్లాడాడు, ఇవన్నాడు కానీ ఎవ్వరు మేము అనిపించలే. మరి అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం నాకు అంతే నచ్చలేదన్నా. కొంచెం అవుట్డేటెడ్ కామెడీ అనిపించింది ఫస్ట్ షో మొత్తం. స్ట్రోక్ మీద స్ట్రోక్. నాకైతే హరిశంకర్ చాలా డిసప్పాయింట్ చేసిండు. హరిశంకర్ మార్కెట్ కనిపించలేదు సినిమా. పరిస్థితులు ఇలా పగబట్టేసి శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? మాస్ మహారాజా ఊరికే అనలేదు, అంటే దేశంలో బ్లాక్ బస్టర్.
మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం